మొన్న ఈ మధ్య మనం బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. 10 మంది ఎమ్మెల్యేలున్నారు. వాళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంటనట్టుగానే ఉంటూ కాంగ్రెస్ పార్టీతోనే ముందుకెళ్తున్నారని చెప్పి మాట్లాడుకుందాం. సరే అది వాళ్ళ గురించైతే ఈరోజు, ఈ వారం మనం మాట్లాడుకోబోయేది కాంగ్రెస్‌లో ఉంటూనే కష్టాలు క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. కాంగ్రెస్ పార్టీ మీదే గెలిచారు. కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతున్నారు. అక్కడే వాళ్ళే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో, అసలు ఈ కష్టాలేంటి కాంగ్రెస్ పార్టీకి? తెలంగాణ ఏర్పాటు చేసింది మేమే, తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు ఏర్పాటు చేయలా. ఏది మొన్న 2023 వరకు. 2023లో ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతున్నాయి ఇప్పుడు. సో, ఆ కష్టాలేంటి అనే విషయం మీద మనం ఇవాళ మాట్లాడుకుందాం. కాంగ్రెస్‌కు కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా ఏదో ఒక ఇబ్బంది చుట్టుముడుతూనే ఉంది. అదేంటో గాని అధికారంలోకొచ్చిందన్న మాటే స్వపక్ష ఎమ్మెల్యేలే ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా వ్యవహరిస్తున్నారు. చెవిలో జోరీగల్లాగా ఇటు ప్రభుత్వాన్ని, అటు సీఎం రేవంత్ రెడ్డిని తెగ చికాకు పెట్టేస్తున్నారట. ఫస్ట్ ఇది ఒకరితో స్టార్ట్ అయింది. ఇప్పుడు నలుగురికి చేరుకుంది. అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? ప్రభుత్వంపై వారు ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు? ప్రభుత్వానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ అనేది ఎక్కడొచ్చింది? అయితే ఇది ఇక్కడ నలుగురితోనే ఆగిపోతుందా? లేక మరింత మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తయారవుతారా? ఇదే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. ఏ ముహూర్తాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసిందో గానీ, అప్పటినుంచి ఇప్పటి వరకు పార్టీలో అసంతృప్తులు పెరుగుతూనే ఉన్నారు. ఫస్ట్ అందరికీ తెలిసిన పేరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో, ఆయనతో ఈ రచ్చ ప్రారంభమైంది. అసలైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్ల పాటు ఆయన సైలెంట్‌గానే ఉన్నారు. ఏం మాట్లాడల. చాలా కామ్‌గా. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. సో, కొంచెం పర్వాలేదని అనుకున్నారందరూ. మంత్రివర్గ విస్తరణ వరకు అన్నీ బానే ఉన్నాయి. తనకు గూడా అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చారాయన అప్పుడు. ఆయన డిమాండ్‌కు తగినట్టుగానే క్యాబినెట్ మళ్ళీ విస్తరణ చేస్తాం. అవకాశం ఇస్తామని చెప్పి పార్టీలో చర్చ కూడా నడిచిందిట. అయితే ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు గానీ, లేదా ఎవరైనా అడ్డం పడ్డారో తెలీదు గానీ, ఆయనకి మాత్రం మంత్రి పదవి దక్కలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికైతే దక్కింది. రాజగోపాల్ రెడ్డికి దక్కలేదు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకత. ఎక్కడ ఛాన్స్ దొరికితే చాలు అక్కడ కొన్నిసార్లయితే అక్కడ స్పేస్ లేకపోయినా సరే క్రియేట్ చేసుకుని మరి విమర్శలు గుప్పించుకుంటూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్లగెత్తు రాకుండా ఎందుకు కుదురుతారు సమీకరణలు? నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వరదలు ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వరదలు ఉన్నాయి. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు మీద తప్పేంది? ఇదే నమ్మరంలో ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలనే ఇద్దరం. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని తనకు హామీ ఇస్తేనే కాంగ్రెస్ లో తాను చేరాను అని ఒకానొక సందర్భంలో ఆయన కుండ బద్దలు కొట్టేశారు. అన్నకేమో మంత్రి పదవి ఉంటే తమ్ముడికి ఇవ్వడానికి ఏంటి మీకు ఇబ్బంది అని సూటిగా కూడా ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనలాంటి వారు కష్టపడితేనే కదా కాంగ్రెస్ అధికారంలో వచ్చింది అని గుర్తు కూడా చేశారు. ఇక అక్కడి నుంచి మెల్లిగా స్వరాన్ని పెంచుతూ వస్తూ ఇప్పుడైతే ప్రభుత్వాన్నే పడగొడతాం అనే రేంజ్లో రేవంత్కు ఆయన ఒక రకంగా సవాల్ విసురుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అవినీతి రహిత పాలన అందించండి అంటూ ఓ రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా ఫైర్ అవుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒకానొక సందర్భంలో అయితే కేసీఆర్ను పొగుడుతూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కొట్టింది ఒకడే తిరుగుతున్నారు జనం, ఊళ్ళోపోతే ఒకడే తిరుగుతున్నారు. ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తున్నారు కాంగ్రెస్. గ్రామాల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తోంది. ప్రజలు కేసీఆర్ను మెచ్చుకుంటున్నారు.
కాంగ్రెస్ను తిడుతున్నారు అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇవ్వలేదు అన్నారు కానీ ఎందుకంటే అక్కడ పోతే గ్రామ సభలో అక్కడ ఒక పెద్ద లొల్లి అవుతుందంట. ఎందుకు లొల్లి అవుతుంది? ఇది సరిపోదన్నట్టుగా రీజనల్ రింగ్ రోడ్ మొన్న ఈ మధ్యన RRRకి సంబంధించి RRR రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి కొంత ఏదో గొడవ జరుగుతోంది. ఆ విషయంలో కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి. కొందరు బడాబాబులు ఉన్నారు, వాళ్ళ భూములు కాపాడేందుకునే RRR అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నిర్వాసితులు చేసిన ఆరోపణలు ముమ్మాటికి కరెక్టే అని కూడా ప్రముఖ కంపెనీలు పెద్దల భూములను తప్పించేందుకే ఆ అలైన్మెంట్ అంతా మార్చారని గట్టిగానే ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి. RRR అలైన్మెంట్ మార్చకపోతే మేం ప్రభుత్వాన్నే మార్చేద్దాం, మనం ప్రభుత్వాన్నే మార్చేద్దాం అంటూ ఒక బాంబు పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అక్కడ వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ఒక మనిషి అంటే ఒక ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఆ లిస్ట్ ఎవరైతే మనం ఇందాక అనుకున్నాం కదా, నలుగురు అనుకున్నాం, ఆ లిస్టులో చేరిన మరో అసంతృప్త ఎమ్మెల్యే ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఆయన నిత్య అసంతృప్తివాదులానే తయారయ్యారు. మొదటి నుంచి అదే పరిస్థితి, నిత్య అసంతృప్తివాదిగానే మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు కాదు, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల ముందుగానే అసలు ప్రభుత్వ ఎమ్మెల్యేనో లేకపోతే నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేనో అర్థం కాని రీతిలో ఉంది అని కామెంట్స్ చేస్తూ సీఎం రేవంత్కు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఆయన. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఎమ్మెల్యే అయిన ఉమ్మడి జిల్లాకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్లుగా అప్పట్లో కలకలం సృష్టించారు. మీకు గుర్తుండే ఉంటుంది. అందులో అనిరుద్ధ్ రెడ్డి కూడా ఒకరు. ఒక మంత్రి తనను కమిషన్ల కోసం వేధిస్తున్నారు అంటూ ఆ సమావేశంలోనే అనిరుద్ధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. అసలు ఆ కీలక మంత్రికి వ్యతిరేకంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయినట్టు వచ్చిన వార్తలు ప్రభుత్వంలో అప్పట్లో చిన్నపాటి భూకంపాన్ని సృష్టించాయి. సో అది అనిరుద్ధ్ రెడ్డి గురించి. అది అప్పుడు సద్దుమణిగిందా, సద్దుమణిగేట్టు చేశారా, ఏం చేశారనేది ఎవరికి తెలియదు. అనిరుద్ధ్ రెడ్డి ఎక్కడ కూడా చల్లారలేదు. ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు, ఏదో రకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు ఆయన. ప్రభుత్వానికి సవాల్ కూడా విసురుతూ వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోతోంది, మహబూబ్ నగర్ జిల్లాలో భూ మాఫియా చెలరేగిపోతోంది అంటూ సొంత పార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు కూడా చేశారు అనిరుద్ధ్ రెడ్డి. అక్కడితో ఆగలేదు. ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలు ప్రారంభించిన సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే హాట్ కామెంట్స్ చేశారు అనిరుద్ధ్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా అవినీతి ఉందంటూ ఓపెన్గానే కామెంట్ చేశారు ఆయన. కొంతమంది రెవెన్యూలో సమస్యలు ఉంటే మళ్ళీ ప్రొహిబిట్లో పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ వారిని రోడ్డు మీదకు లాగుతా అంటూ తీవ్రంగా హెచ్చరించడం కూడా ఇక్కడ తీవ్ర కలకలాన్ని రేపింది. తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారన్న అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. మన లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి. సరే, ఆ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో అనిరుద్ధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కోవట్లే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడుతున్నారు, రోడ్ల కాంట్రాక్టులు వాళ్ళకే వెళ్తున్నాయి, చివరికి హైదరాబాద్లో దందాలు సైతం వాళ్లే చేస్తున్నారని ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు అనిరుద్ధ్ రెడ్డి. చంద్రబాబు కోవట్లకు కాంట్రాక్టులు, కరెంట్, నీటి కనెక్షన్లు నిలిపేయాలన్న ఆయన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన కామెంట్స్ పై పార్టీ శాసనసభాపక్షంతో పాటుగా టీపీసీసీలో కూడా తీవ్రమైన చర్చ నడిచింది. ఇప్పుడేమో ఏకంగా ఒక ఫార్మా కంపెనీ అరబిందో కంపెనీని తగలబెడతాను అంటూ అటు సొంత ప్రభుత్వానికి ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును కూడా హెచ్చరించారు అనిరుద్ధ్ రెడ్డి. ఎందుకుట? జడ్చర్ల ప్రాంతంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ వల్ల నీరు కలుషితమవుతోంది, రైతుల పొలాలు కూడా దెబ్బతింటున్నాయని అనిరుద్ధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు ఆయన ప్రభుత్వానికి, పొల్యూషన్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశారట, కానీ వాళ్ళు ఎక్కడా పట్టించుకోవటం లేదట. సో ఇది ఆయన కోపం. ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నా, కంపెనీ మూసేయండి లేదా ఆ కంపెనీని తగలబెట్టేస్తాను అని చెప్పి ప్రభుత్వానికి ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు అనిరుద్ధ్ రెడ్డి. ఒక ఎమ్మెల్యేగా
నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. 1000 కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. రైతుల పొలాలు మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది. అక్కడ ముద్రెడ్డిపల్లి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు. మీ డెడ్ లైన్ సండే 11 o'clock. నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి. మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది, లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారెంటీ. సరే, వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఇంకో ఆయన ఉన్నారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఆయన కూడా ప్రభుత్వం మీద సూటిగా విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక సమస్యలపై పట్టింపు లేదా అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ దగ్గర డబ్బులు లేక చిన్న చిన్న రోడ్డు పనులు కూడా చేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి చిన్న సమస్యకు నిధులు అవసరం అవుతాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని ఆయన హితవు పలికారట. స్థానిక అభివృద్ధికి ఒక్క ఎమ్మెల్యేకు ఏడాదికి 25 కోట్లైనా ఇవ్వాలని కూడా ఎన్ఎం డిమాండ్ చేశారట. స్థానిక సమస్యలపై ఖర్చు పెట్టకుంటే ప్రజాస్వామ్యం దాని అర్థాన్ని కోల్పోతుందని హాట్ కామెంట్స్ కూడా చేశారు ఆయన. ఇలా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్లకు రాజగోపాల్ రెడ్డి, మనం ఎవరైతే మొదట్లో మాట్లాడుకున్నామో ఆయన సపోర్ట్ చేయడం కూడా ఇక్కడ సంచలనంగా మారింది. సో మనం ఇప్పటి వరకు ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం. ఇక చివరి ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే, మనం చివర అని అనుకుందాం, కానీ ఆ తర్వాత ఏమైనా యాడ్ అవుతుందేమో తెలియదు. ఈయన అయితే బయటకు ఏమీ మాట్లాడలేదు, కానీ ఆయన చర్యలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నాయని అంటున్నారు పార్టీ నేతలు. ఆయనే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఆయన ఎప్పుడు బహిరంగంగా పార్టీని కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ విమర్శించిన సందర్భాలు అయితే లేవు. కాకపోతే ఎక్కడ ఇరుకు పెట్టిన సందర్భాలు కూడా లేవు. కానీ ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ జిల్లాలో పర్యటించినా కూడా ఆయన అక్కడ కనిపించరు. ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఎమ్మెల్యే రావాలి కదా ఆ ప్రాంతానికి, రారు ఆయన. పోనీ బిజీగా ఉన్నారా, వేరే ప్రాంతంలో ఎక్కడో ఉన్నారా అని అంటే కాదు, సీఎం టూర్లను స్కిప్ చేస్తూ ఉంటారు ఆయన. ఎప్పుడు అనంటే ఎప్పుడూనే. ఆయన నియోజకవర్గంలోనే ఉన్నా సరే ఇప్పటి వరకు ఏ ఒక్క సీఎం ప్రోగ్రామ్ని కూడా ఆయన అటెండ్ చేసుకోలేకపోయారు. అంటే అటెండ్ కాలేదు దానికి. దీంతో అసలు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు. సో అంతవరకే ఆగితే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది, వాళ్ళు కాంగ్రెస్ నేతలు ఎందుకు అవుతారు అన్న డౌట్ వచ్చింది కదా మీకు. నిజమే, ఆ ప్రశాంతతను భగ్నం చేసేందుకు మరో 2 నేతలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారట. వాళ్ళెవరెవరు? మందుల సామేలు, బేర్ల ఐలయ్య. ఒకళ్ళేమో విప్. మదర్ డైరీ ఎన్నికల్లో బేర్ల ఐలయ్య బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సామేల్. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్నారని చెప్పి సామేల్ మండిపడ్డారు. మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని సమాధి చేయవద్దని ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వ విప్ అయిన బేర్ల ఐలయ్యపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు మందుల సామేల్. సో ఆయన అక్కడితో ఆగలేదు. అదే ప్రెస్ మీట్లో కెమెరాల ముందే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసి మరి బేర్ల ఐలయ్యపై కంప్లైంట్ చేశారు మందుల సామేల్. సో ఇలా ఒకరి తర్వాత ఒకటిగా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ, సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుండడం ఆ పార్టీలో ఒక గందరగోళానికి తెరలేపింది. వీళ్ళు అంటే ఈ నలుగురు, ఆ తర్వాత ఇంకో 2, మొత్తం 6 గురించి మనం మాట్లాడుకున్నాం. వీళ్ళంతా ఇక్కడితో ఆగుతారా, ముందు ముందు మరింత విమర్శలు పెంచుతారు అనేది పార్టీ కీలక నేతల్లో కొంచెం ఒక రకంగా ఆందోళన కనిపిస్తోంది. వీరు సరే, వీళ్ళకి మరికొందరు తయారైతే, ఇలానే విమర్శలు చేస్తే పరిస్థితి ఏంటనేదే మరికొందరు తీవ్రంగా మదనపడుతున్నట్టుగా సమాచారం. చూడాలి మరి ఈ నాయకుల విమర్శలు ఎక్కడికి దారితీస్తాయో. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది. స్వాతంత్రం తీసుకొచ్చింది వాళ్ళే కదా. పార్టీలో కూడా స్వాతంత్రం ఎక్కువే, వాక్ స్వాతంత్రం ఎక్కువ, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడుపుతారా, లేకపోతే మధ్యలో దానికి బొందబెడతారా అనేది చూడాల్సిన పరిస్థితి ఈ రోజున. ఈ 6తోనే ఆగిపోతుందా, లేకపోతే మరికొంతమంది వాళ్ళతో జాయిన్ అవుతారా, ఏంటి, ఏ రకంగా ఉండబోతోంది అనేది రాబోయే రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది రేవంత్ సర్కార్ మీద ప్రభావం ఏ రకంగా పడే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుందేమో. సో ఇదే వాటి మన టాకింగ్ పాయింట్.